హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో ఇప్పుడు మా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దానా? ఇగో మా ఇగో ఆయనే కుల వృత్తి అని అంటే ఇగో ఈ తడకల పందిర్లు వేయడం మాది. ఇగో ఏం చేస్తున్నాడో మా ఆయన తడకలు కుడుతున్నాడు. ఇక చూడండి, నెత్తికి రుమాలు చుట్టుకున్నాడు. ఎండలేదు ఏం లేదు కానీ చల్లటి నీడ కిందనే ఉన్నాడు, కానీ అయినా కూడా నెత్తికి రుమాలు చుట్టుకొని కుడుతుండు. ఇలా ఎంత బాగుందో చూసారా? ఇగో పందిరి చాలా బాగుంది కదా అండి. ఇగో మా ఆయన వాళ్ళ యాక్సిడెంట్, విని మా ఆయన వల్ల యాక్సిడెంట్. పాపం పందిరి ఇగో ఇగో ఇలానైతే ఉంటాయి ఫ్రెండ్స్ మా పందిర్ల బాధలు. అంటే ఇగో ఇలా ఉంటాయి. ఇగో ఈ బట్టతోని సుతిలి లేకుండా మేమైతే సుతిలి లేకుండా బట్టతోనే కడుతున్నాము వీటిని. చూడండి, ఇగో ఇద్దరు చేస్తుర్రు. లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ పందిరి బాగుంది అని అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఓపెన్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలానైతే ఉంటుంది మా పందిరి. ఇగో పందిర్లో పడే కష్టాలను ఇగో చూపిస్తున్నాను. పందిరి వేసుకుంటూ ఎంతసేపు, అయ్యో ఇంతసేపు చూస్తే ఒక కట్టకనే పోతుంది. ఎలా ఎలా కడుతున్నాడో చూడండి. ఇగో ఈ ఇంటికి మాత్రం ఇలా పందిరి వేస్తున్నాడు. ఇగో ఎలా ఉందో చూడండి. బాగుంది కదా అండి పందిరి. ఇంకా దీనికి బట్ట కట్టలేదు. బట్ట కడితే ఇంకా లుక్ బాగా ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఈ పందిరి వేయడం అయిపోయింది. ఇప్పుడు దీనికి కింది నుండి బట్ట అయితే కట్టాలి. ఇగో బట్ట చూడండి ఎలా ఉందో. ఈ బట్టను ఇట్లా పందిరి కిందికి కడతాము. ఎలా కడతామో చూడండి. ముప్పై దారులు ఇగో ఈ బట్ట మాత్రం ఇప్పుడు పందిరికి మాత్రం వేస్తాడు. చూడండి ఎలా వేస్తాడో. ఇట్లా ये बस
ఇక చూడండి, చూస్తుండ్రా తిరుపతి అన్న, ఫిలిం నగర్ శ్రీనివాస్ అన్నయ్య, ఇగో బావ ఎన్ని కష్టాలు పడుతుండో చూడుర్రి. ఈ వీడియో పెడతా, ఈ వీడియోలో కామెంట్ ఏమని పెడతారో మరి బావకు. ఇగో ఇగో రౌతు పెట్టు, ఏదే రౌతు లింక్సవు ఇలా రౌతు తీసుకొని, ఏది ఇలా తీసుకొని, ఈ రౌతు తీసుకొని ఎందులో పెడతావు? ఇలా ఇలా బట్టకు పెట్టేసి, ఏది బట్ట చూపెట్టు, ముడి ముడి ఇగో ఇట్లా మెలక వేసుకోవాలి అండి. ఏది ఫ్రెండ్స్ ఇట్లా మెలక వేసుకోవాలి, కట్టుకొని కర్రకు కట్టుకోవాలి నీట్గా రానికి. ఫ్రెండ్స్ ఎలా కడుతుండో చూడండి. ఇందులో రౌతులు వేసి అందులో రౌతు పెట్టేది మళ్ళీ మనం ఖాళీగా చేస్తే ఇట్లా స్లిప్ అయిపోయి బట్ట నీట్గా రాదు, అందరికీ నీట్గా రాదు ఫ్రెండ్స్. మీరు చూడడానికి కూడా మనం అందంగా కనబడుతుంటుంది. ఇట్లా సుత్తులు వేసుకొని ఇలా కట్టుకోవాలి. రౌతు పెట్టినవా? ఇగో ఎంత వేస్తుర్రు, ఇగో ఇద్దరు వేస్తుర్రు, ఇగో ఇద్దరు దోస్తులే. మొగ పెట్టవాయనే చూడకున్నా కొడుతూనే ఉండాలి అంతే. చూడకున్నా కుట్టేది కుడుతూనే ఉండాలి. కావాలని చేస్తున్నారు అనుకుంటారు. ఇగో ఇన్ని బాధలు పందిరి అంటే, ఇగో ఇన్ని బాధలతోని ఇగో వేయాలి. ఇగో ఇలా వేస్తేనే ఈ రౌతులు పెట్టి, బట్టకు రౌతులు పెట్టి సుతిల్ దారంతో ఇగో ఈ గుంజలకు ఎలా పెడుతుందో చూడండి. చూసారా? అగో ఇలా కట్టాలి. ఇలా కడితే బట్ట టైట్ ఫిట్టింగ్తో. హాయ్ ఫ్రెండ్స్, పండుగలకు, పెళ్ళిళ్ళకు, డెకరేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ చేస్తాడు, అన్నీ కూడా చేస్తుంటాం ఫ్రెండ్స్. మీరు కావాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేయవచ్చు, మేము వచ్చి పందిర్లు కూడా చేస్తుంటాం అక్కడ. ఫ్రెండ్స్ యాదన్న నీట్గా వస్తుంది, ఇటు సైడ్ నీట్గా వస్తుంది. యాదన్న నీట్గా వస్తుంది. మొత్తం పడుతున్నా అదే 6 పాటలు. కర్ర కర్ర చేస్తే మనకు చిన్నగానే కనబడుతుంది, వాళ్ళకి చిన్నగా కనబడుతుంది. మనం చేస్తుంటే మనకు పెద్దగా ఉంటుంది. వేసుకునే గిరాకీలకు ఎంత పందిరి అని అంటుంటాం ఫ్రెండ్స్.
మనకి చూసినోళ్ళకి ఈ పని ఏంది, దీని విధానం ఏంది అనేది ఎవరి పని వాళ్ళకి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళకి నీళ్ళు చెప్పుకోవాలి ఉండుతుంది. మధ్యలో ఇట్లా సెట్టింగ్ చేయాలంటే రాళ్ళు ఉంటే తీసేసుకొని నీట్గా చేసుకోవాలి. ఇగో ఇలా ఉంటుంది బట్ట. అంటే ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా బట్ట అయితే, చాలా బాగుంది. ఇప్పుడు రన్నింగ్ ఇదే ఈ బట్ట, ఎల్లో ప్యారెట్ గ్రీన్. చాలా లుక్గా ఉంది కదా అండి. ఏం కావాలి ఈ పండుగకు? ఎల్లమ్మ పండుగ, మల్లన్న పండుగ, 2 పండుగలకు ఆటలు. నువ్వు కూడా రేష అది అది దాన్ని ఏమంటారు మన వేషమే రాదే నువ్వు కూడా? ఈ పందిర్లు వేషమే అంటావా? ఒక పాట పాడే, అదన్న మంచి పాట పాడే ఒకటి. గొంతు బాగానే ఉందేమి, పాట పాడే ఒకటి, పోడు పాట పాడే. ఇగో పని చేయమంటే పాట పాడుతుండు చూసినావా? ఇగో మా ఆయన వాళ్ళ అసిస్టెంట్ ఇగో ఇటో పోతుండు. పని చేయమంటే పాటలు వస్తున్నాయి, అటు ఇటు తిరుగుడు వస్తుంది. పాట ఎటు పోయనే, మళ్ళీ ఎటో పోతావా ఉంటావా? పాట వేసుకో. ఇగో గుండు పిండులు కావన్నా చూపెట్టు. ఈ డబ్బా ఏంటిదో అనుకుంటుర్రా కదా అండి. ఈ డబ్బాలో గుండు పిన్నులు ఉన్నాయి చూడు. ఇవేంటి? గుండు పిన్నులు. జాలరు కుట్టాలి, జాలరు కుడితేనే బట్టకు అందం వస్తుంది, పందిరికి అందం వస్తుంది. గుండు పిన్నులు ఎట్లుంటాయి చూపెట్టు. సూపర్. ఇలా ఉంటుంది గుండు పిన్నులు. ఇది ఏం చేస్తావు? జాలర్లు కుట్టాలి. జాలర్లా కుడతారా? ఓకే. ఇగో చూడండి బట్ట ఎలా గుంజిండో, ఎంత బాగుందో. ఇగో దీనికైతే ఇగో బట్ట అయితే గుంజిండు చూస్తుండ్రా. ఇగో ఇప్పుడు దీన్ని సైడ్ వాళ్ళ బార్డర్ అంటారు. ఇది బార్డర్. ఇగో బార్డర్ ఎలా పెడుతుండో చూడండి. ఇట్లా బార్డర్ పెడితే మనం చూడడానికి కూడా బాగా అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎట్లా ఉంది బార్డర్, మనం ట్రాఫిక్ లుక్ వస్తుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో పందిరి ఇలా ఉంటుంది. పాపం బాధల మీద బాధలు అవుతున్నాయి. పాపం వీళ్ళకు ఆకలి అవుతున్నది. ఆకలి అవుతుంటే ఇది మొత్తం కంప్లీట్ కావాలని ఆకలిని మార్చుకొని మరీ పని చేస్తుర్రు.
ఇంక అయిపోతున్నాదే యాదన్న ఇక ఉన్నది ఇంకున్నది ఇంకున్నదా ఉన్నది ఉన్నది అయిపోలే. ఇక దబదబా చేయర్రు ఇక అన్నం తిననీకి పోదురు. ఏం పెడుతున్నావు అందులో? గుండు పిన్నులు గుండు పిన్నులు బార్డర్కు గుండు పిన్నులు చెప్పుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పందిరి అయితే బాగుంది కదా, ఎంత బాగుందో. ప్యారెట్ గ్రీను క్లాత్ అయితే చాలా బాగుంది కదా, నీట్గా. ఎంత పెట్టి తెచ్చిరా ఇది అసలు? ఇవి ఎంత పెట్టి తెచ్చిరా అయింది ఇక్కడ. దాదాపు చేయరు ఇక అయిపోతుంది ఇక. తీసుకో అది ఆయనత ముక్క. పిన్నులి ఇంతంత ముక్క అయితే అయిపోతుంది ఇక. చిన్న ముక్క లేదు ఇంకా. చూడండి ఎంత బాగుందో పందిరి. మేమైతే ఇలా పందిర్లు అయితే వేస్తామండి, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, పండుగలకు. ఇగో ఇలానైతే పందిర్లు వేస్తాము. బాగుంది కదా అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే నా ఫ్రెండ్స్, మరి బాయ్. బాయ్ ఫ్రెండ్స్.